యేసు యోదయ నుండి గలిలయకు వచ్చెనని, యేసు యోదయ నుండి గలిలయకు వచ్చెనని విని అప్పుడు విని ఆయన యొద్దకు వెళ్ళి తన కుమారుడు చావ సిద్ధమై ఉండెను గనుక ఆయన వచ్చి అతని స్వస్థపరచవలెనని వేడుకొనెను. బిడ్డను స్వస్థపరచవలెనని ఆయన వేడుకొనెను. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం చెప్పండి పిల్లరా. ఆలోచించండి, ఆయన చేసిన అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. ఎవరు? యేసు ప్రభు చేసిన అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. చనిపోయిన వారు లేపాడు, కుష్ఠరోగులను శుద్ధులుగా చేశాడు, దెయ్యాలు పట్టిన వారిని ఎలగొట్టాడు, అలాగే అనేకమైన కుంటి వారి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డి వారి కన్నులు ఇచ్చాడు, ఎన్నెన్నో కార్యాలు చేశాడు. అద్భుతములు చూడకుండా లేకుండా మీరు నన్ను నమ్మరని చెప్పాడు. ఆయన ప్రధానతో చెప్పారు. ప్రభు అన్నాడు, యేసు సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రమును నమ్మరని. మనం అందరం సాధ్యమైన వాళ్ళు కాదు. అందరూ ప్రార్థన చేసిన తర్వాత అద్భుతం జరిగినప్పుడు ఆయన అందు విశ్వాసం ఉంచుతున్నాము. అద్భుతం జరగకపోతే ఆయన అందు మన విశ్వాసం ఉండదు. నమ్ముట నీ వంతు అయితే నమ్ముతున్న వానికి సమస్తము సాధ్యమే. అంతా సాధ్యమే. నమ్మిన వాడికి సాధ్యమే. నమ్మలేని వాళ్ళకి ఏమి జరగదు. మన విశ్వాసము మనలను రక్షించును. నీ విశ్వాసం వల్ల మేలు జరుగును. ఆయన మేలు చేసేవాడే కానీ కీడు చేసేవాడు కాదు. ఎవరు? దేవుడు. మన అవసరాలు తీర్చేవాడే కానీ అవసరాలు తీర్చున్నవాడు కూడా కాదని నేను ప్రభునందు ఈ మాట బట్టి నేను మనం చేస్తున్నాను. ఎవరు వచ్చారు ఇక్కడికి? ప్రధానమంత్రి గారు వచ్చాడు. అమ్మా, ప్రధానమంత్రి మనం వెళ్ళిన దానికి ప్రధానమంత్రి వెళ్ళిన దానికి చాలా తేడా ఉంటుంది. నేను వెళ్ళిన దానికి మిమ్మల్ని పంపిన కదా కూడా తేడా ఉంటుంది. మీరు వెళ్తే 10 రూపాయలు చెప్తారు, నేను వెళ్తే 5 రూపాయలు తగ్గింతారు. లేకపోతే ఇంకా పెద్ద ఆయన వెళ్ళిపోతే ఇంకో 2 రూపాయలు తగ్గించారు. ఇలాగ ఉంటుంది వ్యాపారం అనేది. అయినప్పుడు కూడా కానీ ఆయన స్వయంగా వెళ్ళాడు. ప్రభు నన్ను బాగు చేయమనలేదు. ఒకడు గోడపాలలో నాగేశ్వరరావు గారు ఎక్కడి నుంచో చిన్న గోడపాల నుంచి వస్తాడు. ఇక్కడ రావులపాలెం నుంచి కూడా వస్తున్నారు. మరి కొత్తపేట నుంచి కూడా కొంతమంది వస్తున్నారు. పిల్లలు ఆలోచించండి. కనుక అక్కడ ఏం జరిగిందంటే, అయ్యా ప్రభు మా అబ్బాయి బాగుపడితే రేపు గొండు పప్పు గొబ్బరు 2 గొబ్బరి పొండాలు ఇస్తాను, 5 రూపాయలు కానుకిస్తాను అని మొక్కుకుందంట. పాపం మొక్కుకుంటే కనుక రాలేదు, కానీ మందిరానికి రాలేదు, కానీ ఒకరిని చేత పంపించింది. అయ్యా ఈ కాను కట్టుకెళ్ళండి, ఈ కొబ్బరి పంటలు కట్టుకెళ్ళండి, పాస్టర్ గారికి ఇవ్వండి, ప్రార్థన చేస్తారు, కనుక నేను ఎలా మొక్కుకున్నాను అని చెప్పిన వెంటనే ఆశ్చర్యపడిపోయాం. ప్రార్థనకు రాలేదు, ఇక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నాము, అక్కడికి వెళ్తుంది. మీరు ఆలోచించండి. మనకి ఇంకా కొంతమంది పిచ్చి ఏంటంటే చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని, సమాధుల దొడ్లోకి వెళ్ళాలి. సమాధుల దొడ్లో ఎడవలసిన పనే లేదు. సమాధి దొడ్లో ఆయన లేడు, అడిగి వెళ్ళిపోయాడు నరకానికో లేదా మోక్షానికి వెళ్ళిపోయాడు. కనుక మనం ఈ మాట తీసేయాలి. 7వ రోజున ఫంక్షన్ అని అంటారు. 7 లేదు, 8 లేదు, 9 లేదు, 3 లేదు, ఎప్పుడైనా పెట్టేసుకొచ్చాం. మంగళవారం లేదు, శుక్రవారం లేదు, ఏ రోజు మనకు లేదు. అన్ని రోజులు నీ బుద్ధి మంచిదైతే, నీ గుణం మంచిదైతే అన్ని రోజులు మంచివి. ఏమీ లేదు. ఆయన కృప మనకుంటే చాలు. అంత దేవుని స్తోత్రం చెప్పండి. ఆలోచించమని ప్రభు నన్ను మనం చేస్తున్నాను. ఈ రాత్రి ఈ పగల సమయంలో ఈ ఆరాధన కార్యక్రమంలో మీరందరూ పాలు పొందారు. కారణం ఏంటంటే పిల్లరా, వినండి. దేవుని నమ్మడం మంచిది. దేవుని నమ్మడం చాలా మంచిది. ఇక్కడ ఆయన అంటున్నాడు చూడండి, మరోసారి చూడండి. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు, ఎవరైనా ప్రధాని కుమారుడికి స్వస్థత లేదంటే ఎంత కష్టం అంటే. ప్రధాని కుమారుడికి ఏమైనా అక్కర్లేదు కదా. ఆలోచించండి. ఏమి తొందరపడకలేదు కదా. ఆయన రావక్కర్లేదు, కానీ ఆయన కబురు చేస్తే చాలు, లేక మనుషులు పంపితే చాలు, ఆ రోగం తగ్గిపోతుంది. ఆయన వెళ్తాడు. ఆయన అలా కాకుండా నేను స్వయంగా వెళ్ళాలని, ఎవరు? యేసుప్రభు మాట చెప్పే మాట. ఆ ప్రధానమంత్రి గారికి ప్రపంచంలో ఎలాగైతే అధికారం ఉందో, ఆ యేసుప్రభు కూడా ఎవరిదాని ఆ రోగుల మీద స్వస్థపరచబట్టి ఆయనకు అధికారం ఉందని ఆలోచించి ఆయన దగ్గరికి వచ్చాడు, పని కట్టుకొచ్చాడు. చిన్నోడా పెద్దోడా చెప్పండి? చిన్నోడా పెద్దోడా? కనుక కొంతమంది ఇంకా అక్కడ రాలేమని ఇక్కడ ప్రార్థన చేశాను. ఇప్పుడు చాలామంది అన్నారు, మొన్న ఒక అమ్మ దగ్గరికి వెళ్తే అమ్మ రావట్లేదమ్మా రామంటే, ఇంకా రాలేకపోతున్నానండి, ఇన్నాళ్ళ దాకా వచ్చి ఇప్పుడు రాలేకపోతున్నానండి. ఎక్కడి నుంచే
రాపోతున్నానండి. ఎంత సిగ్గుచేటు, నాకే సిగ్గేసింది. నా దగ్గర బాప్తిసం పొందారు, నా దగ్గర రక్షణ పొందారు. సంఘంలో చాలా కాలం నుంచి భర్త చచ్చిపోతే వస్తా ఉన్నది కనుక చచ్చిపోయాడు, తీర్పు తీర్చేశారు కనుక రాలేనండి. మీరు వెళ్ళిన దానికి మారి వెళ్ళిన దానికి తేడా ఉంటుంది. నువ్వు సొంతంగా వెళ్ళి నీకు బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఆయన దగ్గర ప్రార్థన చేస్తే అదో రకంగా ఉంటుంది. అటు తర్వాత కందగలిగిన తర్వాత పెండలానికి ఎందుకంటారు మనుషులు, ఇలాగంటారు. కాబట్టి ఆలోచన స్వయంగా వెళ్ళాలి, దేవుని మందిరం రావాలి, ప్రార్థన రావాలి. ఎక్కడ ములుగావో, ఎక్కడ రక్షణ పొందుకున్నావో, ఎవరి చేతిలో బాగుపడ్డావో, దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడు అవన్నీ వదిలిపెట్టి ఇప్పుడు ఎవడొక మేత ఎత్తంటే మేత కోసం పరిగెడుతున్నారు. ఓ పూట మెతుకులు పెడితే గవర్నమెంట్ పరిపోలు డబ్బు ఇచ్చేస్తున్నారు అందరికీ. నేను ఇంతవరకు మొన్నటిదాకా అంటే ప్రతి విధరాలుగా 2 కేజీలు బియ్యమును 20 రూపాయలు ఇచ్చేవాడిని. ఇప్పుడు అందరు మీరు తేడం అనేసారు, నేను ఇవ్వడం లేదు. ప్రతి వానికి ఇచ్చేవాడిని 2 కేజీలు భయం. ఇంటి వెనకాల గూడు ఉందండి, ఆడి దగ్గరికి వెళ్ళి దూరిపోకండి. మీరు ఎవరు వస్తున్నారు, మీరు ఎవరు అట్లేదు, నేను చూసుకుంటున్నాను ఇక్కడ నుంచి వస్తున్నాను. అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళి పరీక్ష చేస్తున్నాను కొంతమందిని. ఆలోచన చేసుకోండి. కానీ ఎక్కడ పుట్టావు, ఏ స్థలంలో పుట్టావు, ఏ బండ నుండి తీయబడ్డావు, ఏ గుంట నుండి తీయబడ్డావో ఆలోచన చేసుకో. ఆలోచించి పరిగెట్టవద్దు. అక్కడ ఆడు మనుషులు, ఇక్కడ ఈడు మనుషులు కానీ దేవుని ఏర్పాటు చేసుకున్న మనుషులు కావాలి, దేవుని ఏర్పాటు చేసుకున్న సేవకుడు కావాలి, దేవుని చేత పిలవబడిన వారు కావాలి. ఆలోచన. నన్ను దేవుడు పేరు పెట్టి పిలిచాడు కనుక నేను ఇంతవరకు కష్టమైన బందైనా బాడైనా అన్ని సహించుకొని ఈ రోజు వరకు సేవ చేస్తూ ఉన్నాను. ఆలోచించండి. కనుక నేను మానలేదు. అయితే నేను ఉన్నంతసేపు, ప్రాణం ఉన్నంతసేపు ఆయన వాక్యాన్ని అందించాలని, అన్ని ప్రాంతాలకు అందించాలని చాలామంది చెప్తున్నారు. నాతోటి చాలా బాగా చెప్తున్నారండి. మీరు మీ వయసు ఎంత అంటుంటే ఇలా ఉందనుకుంటున్నారు చాలామంది. ఆశ్చర్యపడిపోతున్నారు. నా దగ్గరికి వచ్చిన పాస్టర్ గారు ఎవరైనా వాక్యం చెప్పడానికి వస్తే నన్ను చూసి ఆశ్చర్యపడిపోయి వాళ్ళే నా చేత ప్రార్థన చేయించుకుని వెళ్తున్నారు. మామిడికాయలు కొని ఇచ్చాడుగా కాటూరు, మరి ఆయన పేరు థామస్ గారు. అప్పుడు నన్ను బాగా పిలిచేవాడు పాపం. ఆయన ప్రయాసంతో పిలిచేవాడు. మా అయ్యగారు అని చెప్పి ఆయన పిలిచేవాడు. అయితే తాటికాయలు ఉన్నట్ట దిగురు ఉంటుందండి అని చెప్పి మామిడికాయలు కొనిచ్చాడు. తెచ్చాను, వేసాను, ఒక నిలబెట్టాను. ఇప్పుడు అది మంచి కాపు కడుతుంది. నేను నా అబ్బాయితో చెప్పాను, మీ నాన్నగారు ఇప్పుడు ఇలా గొబ్బరిగా నాకు పాటించినట్టుగా కొన్నాను, ఇచ్చారు, తిన్నాను. ఏదో టెంకద పాతి అంటే పెద్ద కాయలు కాస్తుంది అన్నాను. ఆ పళ్ళు మాకు కావాలని మా నాన్నగారు నాటించిన ఆ కాయలు కావాలండి, తెత్తంలే కావాలంటే తింది కానీ అని చెప్పాను. కారణం ఏంటంటే ఆయన చెప్పాడు, మా తండ్రి గారు ప్రార్థన చేసి అక్కడ ఏం చేయడం పాస్టర్ గారికి అది ఇచ్చారు కనుక, మామిడికాయ ఇచ్చారు కాబట్టి ఆయన తిని పాతికాడి కనుక అది కాయలు కాస్తుంది, గొప్పగా ఆస్వాదించబడింది అనేటి మాట అని చెప్పడం జరుగుతుంది. పిల్లారా, గురి యొద్దకే నేను పరిగెత్తుతున్నాను. అందరు చెప్పండి, గురి యొద్దకే పరిగెత్తుతున్నాను. గురి ఎక్కడంటే దేవరపల్లి గుడి, లేక దేవరపల్లి ఆ పిల్లకాయల పక్కనే గుడి. ఆలోచించండి. ఏమీ తొందరపడి ఏం బాధపడవలసిన పని లేదు. కానీ ఎవరో ఏమీ చేయలేరు. దేవుని స్తోత్రం. ఆలోచన చేసుకోండి. ఇప్పుడు ఎలాగెళ్తున్నాడు? కృతజ్ఞత కావాలి. ఎంత పెద్దోడే అండి, పాస్ గారు రాలేదు, మా ఇంటికి రావట్లేదండి, మా ఇంటికి రావట్లేదండి అని చెప్పనక్కర్లేదు. కానీ ప్రార్థన చేసుకో, విశ్వాసం ఉంచు, ప్రభు ఎదుగు రండి, ప్రార్థన చేసుకోండి. ఇదిగో దేవుడు ఏర్పాటు చేసిన చక్కని మందిరం ఉంది, ఎన్నో ఉన్నాయి. కారణం ఏంటంటే ఇవన్నీ మీ ప్రయోజనం కొరకు నేను చేస్తున్నాను. నా మీద ఏ విధమైన బాధ కష్టాలు పెట్టుకోవలసిన పని లేదు. కానీ పిల్లారా, నేను ఎవరినైనా ప్రేమించాలి, అందరిని సమానంగా చూడాలి, అందరికి పెట్టాలి, అందరికీ చూడాలి, వారు ప్రార్థన చేయాలి. ఆలోచించండి. అందుచేత ఇక్కడ ఏమన్నాడంటే, కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను. లేకలేక ఉన్నవాడు కొడుకు, లేకలేక ఉన్న ఒక కొడుకు ఏమొచ్చింది? రోగం వచ్చింది. రోగం వచ్చిందంటే ఎక్కడికి వెళ్ళాలి? హాస్పిటల్కి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. ఆ డాక్టర్ దగ్గరికి కూడా వెళ్తే బాగుపడకపోతే దేవుని యొద్దకు వచ్చేవారు. నేను ఎందుకంటే ఎవరైనా ఉంటే కానీ ప్రార్థన చేయాలని అనుకుంటే అప్పుడు, అమ్మ నువ్వు నమ్ముతున్నావా అని అడిగితే నమ్ముతున్నానండి అని చెప్పేవారు. కనుక నీ ప్రార్థన చేస్తున్నాను, ఆలోచించుకో, సరిగ్గా కూర్చో, మోకరించుకో, ప్రార్థన చేయంటే ప్రార్థన అయిన తర్వాత ఉన్నదా పోలేదా అని అడిగేవాడిని. అయ్యా మీరు ప్రార్థించిన తర్వాత నాకు స్వస్థత జరిగిందండి అని చెప్పింది.
ఇలాంటి వాళ్ళు చాలామంది చూస్తాను. అయినప్పుడు కూడా కానీ ఇక్కడ అంటున్నాడు కనుక ప్రధానమంత్రి గారు తన్ను తాను తగ్గించుకోవాలి. ఏ పనికైనా తగ్గించుకోవాలి, రెచ్చిపోకూడదు, తొందరపడకూడదు. కానీ ఏ పనికైనా మనం తగ్గించుకోవాలి. నేను తగ్గించుకునే ఉన్నాను ఇక్కడ. ఎన్నో కష్టాలు పడి, ఎన్నో బాధలు పడి, తినడానికి తిండి లేకుండా, తాగడానికి నీళ్ళు లేకుండా, కాళ్ళలో నీళ్ళు తాగి ఎన్నో కష్టాలు పడి ఈ పనిలో జీవించాను. అయినా దేవుని కృప నాకు ఉంచబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా తోటున్న ఈ సేవకులలో అనేక మంది చనిపోయారు. నా ఏరియాలో అనేక మంది, నాకంతా పెద్దోళ్ళు కూడా చనిపోయారు. వాళ్ళు కూడా పెద్దోళ్ళు నాకంటే లోబడి, నా మాట విని లోబడి జీవించారు. వాళ్ళు కూడా చచ్చిపోయారు. దేవుని కృప పట్టిన మీ మధ్య అందరి ప్రార్థన బట్టి నేను నిలబడి ఉన్నాను. ప్రధానమంత్రి గారు ఎక్కడికి వెళ్తున్నాడు చెప్పండి? యేసుప్రభు దగ్గర. చెప్పాలి. అందరూ ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు ఆయన? యేసుప్రభు దగ్గర. ఎందుకు వెళ్తున్నాడు? కుమారుని స్వస్థపరచు. చచ్చిపోయటం ఎలాగున్నాడు? కొడుకు చచ్చిపోయేలాగున్నాడు. లేక ఒక్కడేమున్నాడు. ఆ ఒక్కడికి ఆస్థాంత ఎవరికి? ఆయనకే కదా. చచ్చిపోయింది ఇంకెవరికి? వారసులు పట్టుకుపోతారు. బహుశా ఆయన ఆలోచనతో ఆయన వచ్చి ప్రభు దగ్గరికి వచ్చాడు అంటున్నాడు. తన కుమారుడు సావసిద్ధమై ఉండెను గనుక. ఉన్నాడు, సావడానికి సిద్ధంగా ఉన్నాడు గనుక డాక్టర్ గారి వల్ల ఏమి జరగదు, కానీ మనకు కొంచెం తృప్తి కొరకు మాత్రమే అక్కడికి వెళ్తున్నాం. బాగు చేసేవాడు ఎవరు? ఆయన్నే. నీరు పోసేవాడును అంటే నాటేవాడును ఇద్దరు ఒకటే. నీరు పోసేవాడు, నాటేవాడు ఇద్దరు ఒకటే. కానీ దాన్ని ఫలింప చేసేవాడు ఆయనే. ఆ ద్రాక్ష తోట ఫలింపజేసేవాడు ఆయన. నాటాను, అపోల్లో నీళ్లు పోసాడు, వృద్ధి కలగజేసిన వాడు దేవుడే, వృద్ధి పొందించేవాడు దేవుడే. నాలో ఏమీ లేదు. ఏలియాను గురించి వాక్యం చెప్పింది. ఏలియా మనవంటే స్వభావం కలిగిన మనుష్యుడు, ఆసక్తితో ప్రార్థన కూడా, ఆనోకు కూడా మనవంటే స్వభావం కలిగిన వాడు గారే. ఆలోచించండి. నీ విశ్వాసమే నేను స్వస్థపరచును. 12 సంవత్సరాలు రక్తబట్టలు అవుతున్న ఆ స్త్రీతో ప్రభు అంటే ఆయన వస్త్రపు చెంగు ముట్టిగానే వెంటనే స్వస్థత అయిపోయింది. కనుక అప్పుడు ప్రభు అన్నాడు, ఇక్కడికి ఎవరు వచ్చారు? ఇక్కడ నాలోంచి ఒక మహిమ పోయింది అన్నాడు. కనుక ఆయమ్మ గడగడలాడిపోతూ ప్రభు నేను ముట్టుకున్నాను, నిన్ను ముట్టుకున్నాను ప్రభా, నేనే అని చెప్పి పట్టి నా వస్త్రాన్ని ముట్టావు కనుక నీ ఇచ్చం పట్టాను కనుక ఆమె స్వస్థత జరిగిందని చెప్పింది. విశ్వాసం కావాలి, దేనికైనా నమ్మకం కావాలి. అపనమ్మకం పనికిరాదు. అందుచేత వెంటనే ఇప్పుడు అందరూ ఎక్కడికి వెళ్తున్నారు? మందిరంలోకి వెళ్తున్నారు. మనం ఎవరో పెద్దవాళ్ళని తీసుకురాము. చాలామంది ఉంటారు, ఒక్కరితే రావాలి, రెండో మనిషి రాకూడదు అంటారు. కొంతమంది వాళ్ళకి రాకూడదు అనుకుంటారు. కనుక ఇద్దరు కావాలి. ప్రభు అన్నాడు, ఆయన సమాధి చేయబడిన తర్వాత 3వ దినం లేచిన తర్వాత ఆయన లేచిన వెంటనే ఆయన శిష్యులందరూ ఆశ్చర్యపడిపోతుంటే ఏదో యేసు ప్రభు లేచాడు, ఆయన శరీరం లేదు, ఎవరు ఎత్తుకుపోయారని భయపడిపోతూ అంటే ఆయన దగ్గర ఉన్న 2 శిష్యులు అమ్మాయి అని గ్రామానికి వెళ్ళిపోతున్నారు. ఆడికి వెళ్ళిపోతున్నారని ఆయన మధ్యకి వెళ్ళి వాళ్ళతో చక్కగా, బాబు మీ దేవురు, ఎక్కడికి వెళ్తున్నారు, మీరు ఎవరు అని ఏమీ అడగనట్టుగా ఆయన అడిగాడు. అయితే నువ్వు ఇక్కడ ఉండి ఆయన సంగతిని తెలదా? ఎవరు ఆ మాట్లాడేవాడు? ఎవరు? ఆయనే కదా. అయితే ఆయన అన్నాడు, ఎక్కడ మీరు ఉండి మీకు తెలదా? ఆయన సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు అని మాట చెప్తున్నారు కదా. అంటే అలా కిల్లి మనిపోయి భయపడిపోయారంట. వెంటనే వెనక తిరిగారు, మళ్ళీ వెళ్ళిపోయారు. మధ్యలో మన పోయేవారిని పోనివ్వకూడదు, మన కూడా పోయేవారిని పోనివ్వకూడదు, చెడిపోయేవాడిని చెడిపోనకూడదు. మన ప్రయత్నాలు ఎన్నో చేయాలి. ఆడవారు చేయాలి, పిల్లలు చేయాలి, పెద్దవాళ్ళు చేయాలి. అందరూ తెలిసి ఆ ఆత్మని ఎలా లాక్కు రావాలి. ఇంకో సంఘాన్ని పంపడం కాదు, వాళ్ళు లాక్కొచ్చి మనం ఇక్కడ పెట్టుకుంటే సంఘం అభివృద్ధి చెంది. ఇంతమంది ఉన్నారనుకోండి, మనిషికో కొంత మనిషిని తీసుకురండి, ఎవరిలో ఏమీ లేదు. అందుచని పిల్లరా ప్రధానమంత్రి గారు లేచి వెళ్ళాడు. యేసు యోదయ నుండి గలిలయకు వచ్చెనని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి తన కుమారుడు సావసిద్ధమై ఉన్నాడని గనుక మీరు వచ్చి అతని స్వస్థపరచవలెనని ఆయన స్వస్థపరచవాలని చెప్పాడు. ఎలా రావాలి. ఇప్పుడు చాలామందికి ఎక్కడ బాధ ఉంటే అక్కడ ముట్టుకోవాలని ఉంటుంది, అక్కడ ప్రార్థన చేయండి అంటారు. అలాగే ఎక్కడ అది జబ్బు ఉందో అక్కడ డాక్టర్ గారు కూడా మందులు వేస్తాడు, అటు కూడా చేస్తాడు, కోలో ఏలో అయిపోతూ ఉంటుంది. అయితే అక్కడ కూడా చేస్తారు. అయితే ప్రభు అన్నాడు,
ఓ మాట చెప్పాడు అక్కడే. యేసు సూచక క్రియలను ఆ, మహత్కార్యములను ఇంకా ఏముండాలండి? సూచక సూచక్రియలను మహత్కార్యములను అయినప్పుడు కూడా కానీ పిల్లారా ప్రధానమంత్రి గారు గెలుచున్నప్పుడు కనుక వెంటనే ప్రభు చెప్పాడు, సూచక "వెళ్ళుము." క్రియలను కానీ చాలు అండి, ఎల్లుము నీవు కుమారుడు బ్రతికేమున్నాడు అన్నాడు. అందుకు ఆ ప్రధాని అమ్మా ఏమన్నాడు? ఎల్లు చెప్పాడు ఆయన, ఎల్లు నీ కుమారుడు బ్రతికేమున్నాడు అని అని చెప్పాడు అతనితో అన్నాడు. చెప్పగా ఆ మనుషుడు ఆ మనుషులు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. నమ్మకుండా వెళ్ళాడేంటి? నమ్మి వెళ్ళిపోయాను. అతడు వెళ్ళుచుండగా అతను వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి దాసులు ఆయనకి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని నీ కుమారుడు బ్రతికే ఉన్నాడని తెలియజెప్పిరి. చెప్పగానే ఏ వాళ్ళు ఆశ్చర్యపడిపోయారు. ఏ గంట వాడు ఎంత వేగంగా పరిగెట్టింది ఏది? యేసు మాటలలోని ఎంతో బలమున్నది, స్వామి మాటలలోని చాలా శక్తి ఉన్నది. యేసు మాటలు కోటి రూపాయ కొగుమాట యేసు మాటలలోని. పిల్లలు ఆలోచించండి, మనందరికంటే ముందు వెళ్ళిపోయింది అక్కడికి ఎవరు? ప్రార్థన. ఇక్కడ ప్రార్థన చేస్తే అమెరికాకి వెళ్ళొచ్చును, అమెరికాలో ప్రార్థన చేస్తే మన దగ్గర రావచ్చును. ఆలోచించండి, ఈ ప్రార్థనకు అంత శక్తి ఉంది కనుక ఆలోచించి ఉంటాడు. ఆయన వాక్యం ఎంత బలమైనదో, ఆయన వాక్యం ఎంత సత్యమైనదో ఆలోచన చేసుకుంటే అంత శక్తి అందులో ఉంది. వెంటనే ఎల్లో కనుక నీ కుమారుడు బ్రతికే ఉన్నాడు అని చెప్పాడు. అప్పుడు ఆయన అంటాడు, ఏ గంటకే వాడు బాగుపడసాగను. నిన్న 1 గంటకే స్వస్థత అయిపోయాడు. ఎక్కడి నుంచి ఇంటికి వెళ్ళడానికి ఎంత టైం పట్టింది అండి? ఇవాళ 1 గంట అయితే రేపు 1 గంటకి వెళ్తేప్పుడు ఎన్ని గంటలు అవుతుంది? అయితే ఆ శక్తితో ఆయన వెళ్ళాడు. ప్రభు అద్భుతంగా స్వస్థపరిచాడు. కనుక వెంటనే ఇప్పుడు ప్రధానమంత్రి గారి ఇంట్లోంచి పిల్ల పేద అందరు కలిసి ఎక్కడికి వెళ్తున్నారు? దేవుని మందిరం. చెప్పండి, మాట్లాడారు మీరు. ఎక్కడికి వెళ్తున్నారు? దేవుని మందిరం. ప్రధానమంత్రి గారు వస్తున్నారంటే ఎంత విలువ? ప్రధానమంత్రి గారిని బాగు చేశాడు కదా, అద్భుతం చేశాడు కదా. అద్భుతం చేయకుండా ఎవరు నమ్మడని చెప్పాడు కదా. ఆయన చేసిన దాన్ని బట్టి ఆయన ఏం చేశాడండి? మార్పు చెంది విశ్వాసం దేవుడు గొప్ప ఇప్పుడు ప్రార్థనలోకి వెళ్ళాడు. ఆ కుటుంబం అంతా ఏం చేస్తుందండి? ప్రార్థనలో ఉంది. దేవుని స్తోత్రం. తొందరపడకలేదు కానీ దేవుడు చెప్తాడు, మంచోడు కాదు, నాకేం బాగు చేయలేదు, ఆయన బాగు చేశాడు, ఆయన బాగుపడ్డాడు, వీడు బాగుపడలేదు అని అనక్కలేదు కానీ బాగు చేస్తాడు దేవుడు. ఆయన స్వస్థపరిచే దేవుడు మనకున్నాడు. ఆయన అద్భుతాలు చేసే దేవుడు మనకున్నాడు. అనేక రోగులను స్వస్థపరిచిన వాడు, గొప్ప శక్తి కలిగిన దేవుడు మనకున్నాడు. ఆయన నమ్మా మనము. నువ్వెంత పెద్దోడి దగ్గరికి వెళ్ళినా లాభం లేదు, ఏ ఊరు వెళ్ళిపోయినా లాభం లేదు, ఎంతమంది వచ్చినా లాభం లేదు. కానీ ఇలా నా దగ్గరికి వచ్చినంత ప్రార్థన చేయించుకొని వెళ్తున్నారు. అయ్యి బాబోయ్, ఆయన సీనియర్ పాస్టర్ 66 సంవత్సరాల సేవలో ఉన్నాడు. ఆయన పెద్ద గొప్ప దైవజనుడు అని వాళ్ళు బాధపడుతున్నారు. ఇప్పుడు మనకి ఎలా ఉంది? ఏలీ గారు ఎలా ఉన్నారు? మీకు ఎలా ఉంది? ఆయన ఏంటి అనుకున్నావేమో. మీకు ఎప్పుడైనా దర్శనం వచ్చింది ఎవరికన్నా చెప్పండి. నా మీద దర్శనం వచ్చిందా మీకు ఏదైనా చెప్పండి. అయినప్పుడు కూడా కానీ ఇలా లెక్క పెట్టి వెంటనే చూడండి, అక్కడ ఒక వెంటనే చూడమో 52వ వచనం. ఏ గంటకు వాడు బాగుపడసాగనని వారిని అడిగినప్పుడు వారు నిన్న 1 గంటకు జ్వరము వారిని విడిచెనని అతనితో చెప్పాను. ఏ జ్వరం అది? భయంకరమైన జ్వరాలు వస్తున్నాయి ఇప్పుడు. ఆ జ్వరాలతో పాడైపోతున్నారు. దోమ వచ్చి కాలు కుడితే ఆ దోమ కాలు కుట్టిన కాలుకి ఏమవుతుందండి? ఫలేరియా వచ్చేస్తుంది, బాధ వస్తుంది. దేనికి? ఆయన కార్యాలకి అంతటి భయంకరమైన ఈ జ్వరం ఈ భయంకరమైన జ్వరం గారికి వెళ్ళందండి. కనుక జ్వరమే కదా. సీమోన్ అత్తగారు కూడా జ్వరం వచ్చిందంట. వెళ్ళాక పక్కకి వెళ్ళి యేసుప్రభు గద్దించి, ప్రభు మా అత్తగారు జ్వరం వచ్చింది, బాధపడుతుంది, రమ్మంటే ఆయన వెళ్తే అప్పుడు జ్వరం బయటికి పొమ్మని చెప్పగానే అత్తగారికి ప్రార్థన చేస్తే జయం పోయింది. ఆలోచన చేసుకోండి. శక్తి కలిగిన ప్రభు మనకున్నాడు, విశ్వాసం కలిగిన ప్రభు అనుకున్నాడు. మనందరి కొరకైనా లోకమంతా మాట్లాడు బైబిల్లో, లోకమంతటా ఆయన కృపతో నిండి ఉన్నది అన్నాడు. లోకమంతా ఆయన ఆవరించి ఉన్నాడు అన్నాడు. ఆయన ఆవరించున్నాడు కదా.
ఈ శక్తి మనకు లేదు, తొలగిపోతున్నాం. ఆలోచించండి, ఎక్కడికి వెళ్ళినా తగ్గదు, కానీ దేవుని ఎద్దకు వచ్చినప్పుడు మాత్రమే. అసలు మీరు దశమ భాగాలు తెస్తున్నారా? భాగాలు ఇస్తున్నారా? దేవుడిచ్చిందని ఇస్తున్నారా? దేవుని పని కొరకు ఉపయోగించాలి కదా, దేవుని సేవ కొరకు ఉపయోగించాలి కదా. నా మందిరములు సమృద్ధి అయిన ఆహారం ఉన్నట్లు తీసుకొచ్చిన ఆరాధన పెట్టండి, సమృద్ధి అయిన భోజనం అన్నాడు. ఒక భక్తుడు అంటాడు, అయ్యా మరి దశమ భాగాలకి వీడియో ప్రారంభించింది దక్షిణ చాలా, అది మేమందరూ తినగా చాలా మిగిలిపోతుందని రాజుగారు చెప్పాడు. పిల్లలు ఆలోచన చేసుకోండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి. నేను నా విశ్వాసం ఎలా ఉంది అయినప్పుడు కూడా గాని పిల్లరా, ఒక దేవుని కృప కావాలి, మనకి దేవుని దయ కావాలి, దేవుని ఏర్పాటు కావాలి. కనుక వెంటనే గుడంతా ఎవరో ప్రధానమంత్రి గారితో అందరితో నింపబడింది. ఆశ్చర్యపడిపోయింది. అద్భుతంగా దేవుడు అన్ని మాటలు కరెంటు కంటే వేగంగా పరిగెట్టేది ఏముంది? దేవుని వాక్యం. చెప్పండి, కరెంటు కంటే వేగంగా పరిగెట్టేది ఏముంది? తర్వాత ఇంకోటండి, మనసు మనకి ఎక్కడికి ఎందుకంటే పరిగెడుతుంది. నా మనసు ఇక్కడే ఉంది, కానీ ఇప్పుడు విజయవాడ వెళ్ళి వచ్చేసింది. అప్పుడే మనసు అంత వేగంగా పరిగెట్టేస్తుంది. ఇంట్లో కూర్చున్నా కానీ బయట ఉన్నా కానీ అది వేగంగా, అంత శక్తి ఆ దేవుని వాక్యానికి ఉంది. దేవుని వాక్యమే నేను స్వస్థపరచును. దావీదు అంటాడు, కనుక నేను శ్రమ కలగకమని త్రావ విడిచి తిని శ్రమ కలిగిన తర్వాత నేను సువార్త 9వ అధ్యాయము 18వ వచనం అండి. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి, అధికారి ఎవరైనా ఒక అధికారి, ఆయన ప్రధానమంత్రి గారు, ఈయన ఎవరో ఒక అధికారి, సమాజ మందిరం మీద అధికారి అయి ఉండొచ్చు. ఈయన అధికారి, ఈయన కనుక ఒక అధికారి వచ్చి ఆయనకు మురొక్కి, కుమార్తె కుమారుడు ఇప్పుడే చనిపోయాడు. ఇప్పుడు చచ్చిపోయాడు. ఇప్పుడే మనందరికి ఏమొచ్చాను, చచ్చిపోయాడు అంటే వెళ్ళిపోతాడనే కదా, మనం జోలికి వెళ్ళాం కదా. బతికుంటే కదా ప్రాణం బతితే కదా, బలుసుకోరని తినొచ్చు అంటారు కదా, కనుక పడిపోతాడు. అయితే ఏదైనా మంది వేయడానికి కూడా అవకాశం లేదు. ఇప్పుడు ఎవరు వచ్చారండి? అధికారి వచ్చాడు. చిన్నోడు కాదు, ఆయన వచ్చి ఆయనకు